ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో ఒక కీలక ఘట్టం ముగిసింది. ఐకానిక్ బిల్డింగ్స్, ఐకానిక్ స్ట్రక్చర్స్, అమరావతికి సింబల్స్గా చెప్తున్నటువంటి అసెంబ్లీ, ఏపీ పర్మనెంట్ హైకోర్టు బిల్డింగ్, ఇవి ఎవరు నిర్మించాలనేటువంటి అంశం పైన ఒక కన్క్లూజన్కి వచ్చేసింది. ఏపీసీఆర్డీఏ దీనికి సంబంధించినటువంటి టెండర్స్ని ఫైనల్ చేసినట్టుగా సమాచారం వస్తుంది. రెండు ప్రధానమైనటువంటి నిర్మాణాలు, అమరావతి అంటేనే ఒక సింబాలిక్ అంశంగా కనిపిస్తున్నటువంటి అసెంబ్లీ బిల్డింగ్ని ఎల్ఎన్టీ కంపెనీ నిర్మించబోతుంది. అలానే ఏపీ హైకోర్టు బిల్డింగ్ని ఎన్సీసీ కంపెనీ నిర్మించబోతుంది. ఈ రెండింటికి సంబంధించినటువంటి టెండర్స్ ఫైనల్ అయినట్టుగా సమాచారం వస్తుంది. 1-2 రోజుల్లో వీటికి సంబంధించినటువంటి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్, అంటే పనికి సంబంధించి ఒక విధంగా వర్క్ ఆర్డర్ ఇస్తున్నటువంటి యాక్సెప్టెన్స్ లెటర్స్ని సిఆర్డీఏ రిలీజ్ చేయబోతున్నట్టుగా సమాచారం వస్తుంది. సో ఐకానిక్ బిల్డింగ్స్గా చెప్పే వాటిలోనే తలమానికమైనటువంటి నిర్మాణాలు ఎలా ఉంటాయి? ఇది ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ రూపొందించినటువంటి అమరావతి మాస్టర్ ప్లాన్. అమరావతి మాస్టర్ ప్లాన్ అనగానే కనబడేటువంటి మొదటి బిల్డింగ్ ఏ షేప్లో ఉండేటువంటి ఈ అసెంబ్లీ బిల్డింగ్. సో దీని చుట్టూనే అమరావతి డిజైన్ మొత్తం కూడా అల్లుకుంది. దీన్ని ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ సంస్థ డిజైన్ చేసింది. సో దీన్ని నిర్మించేటువంటి బాధ్యత ఇప్పుడు ఎల్ఎన్టీ తీసుకోబోతుంది. ఈ బిల్డింగ్ నిర్మాణంలోనే చాలా డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఎల్ఎన్టీ కంపెనీకి ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేరు, ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్మాణాలు చేసినటువంటి జోరు, ఈ అనుభవం అన్నింటినీ ఉపయోగించుకోవడం వలన ఈ బిల్డింగ్స్ నిర్మాణానికి సంబంధించి ప్రత్యేకంగా ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ టీంతో ఒక మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేసింది. ఎందుకంటే టెండర్స్ రిలీజ్ చేసిన తర్వాత ఐకానిక్ బిల్డింగ్కి సంబంధించి కింద రాఫ్ట్ ఫౌండేషన్లు మాత్రమే గతంలో అయినాయి, మిగతా పనులన్నీ కూడా ఆగిపోయినాయి. ఆ రాఫ్ట్ ఫౌండేషన్లు కూడా 5 ఏళ్ల పాటు నేట మునిగి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఐఐటి మెడ్రాస్కి చెందినటువంటి టీము అధ్యయనం చేసింది. పటిష్టంగానే ఉన్నాయి పునాదులు అనేటువంటి సర్టిఫికేట్ ఇచ్చి, అయితే డీ వాటరింగ్ తర్వాత మరొకసారి ఇక్కడ పరీక్షలు జరిపేటువంటి అవకాశం ఉంది. ఆ నివేదికలు కూడా ఇంకా రావాల్సి ఉంది. అయితే టెండర్స్ని అయితే ఏపీ ప్రభుత్వం దాదాపు ఫైనల్ చేసినట్టుగానే తెలుస్తుంది. అసలు ఈ డిజైన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, దీనిలో ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అనేటువంటి అంశాన్ని కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇది ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ ఇచ్చినటువంటి డిజైన్స్. ఇది అమరావతి ఐకానిక్ స్ట్రక్చర్గా చెప్తున్నటువంటి అసెంబ్లీ బిల్డింగ్ 3 అంతస్తుల్లో మాత్రమే జరిగేటువంటి నిర్మాణం ఇది. కానీ ఈ టవర్ చాలా ముఖ్యమైనటువంటిది. ఈ టవర్ అమరావతి టవర్గా మారబోతుంది భవిష్యత్తులో. ఈ టవర్ పైకి వెళ్ళి అమరావతి నగరం మొత్తాన్ని కూడా వీక్షించేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఇంటర్నల్గా కన్స్ట్రక్షన్లో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. దీనిపైన ప్రత్యేకంగా ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్తో మీటింగ్ అయిన తర్వాతనే టెండర్స్ ఫైల్ చేశాయి ఆయా కంపెనీలు. సో ఇది ఎల్ఎన్టీ కంపెనీ దక్కించుకుంది ఈ టెండర్ ఈ ప్రక్రియ. దీని నిర్మాణానికి సంబంధించినటువంటిది లోపల ఇంటర్నల్గా ఈ విధంగా ఉంటుంది. అంటే మొత్తం కూడా ఒక హ్యాలో టైప్లో ఇన్ఫినిటీ స్ట్రక్చర్ లాగా లోపలికి వెళ్ళే కొద్దీ ఇది ఉంటుంది. సో ఈ నిర్మాణంతో పాటు పైకి వెళ్ళేటువంటిది, ఇది టవర్ పైకి వెళ్ళేటువంటి మార్గము. ఆ పైనుంచి అమరావతిని వీక్షించేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఒక గ్లాస్ ఛాంబర్ లాంటిది ఉంటుంది. అందులోకి ఎంటర్ అయ్యి ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా వీక్షించేటువంటి ఫెసిలిటీ ఉంటుంది. సో ఇది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి స్ట్రక్చర్.